హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 5న టెట్ డిఎస్సి ప్రకటన. రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటనను ఈ నెల 5న విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు. డిఎస్సిలో 6,000 కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12 ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్ విధానాన్ని తీసుకురానున్నారు. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు 2 ఏళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్ సమయంలో ఎవరైనా ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధిత పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. టెలిమెడిసిన్ హబ్లో 12 వైద్య పోస్టుల భర్తీ. రాష్ట్రంలోని టెలిమెడిసిన్ హబ్లో 12 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10లోగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మెంబర్ సెక్రటరీ పేర్కొన్నారు. వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంచారు. పూర్తి నోటిఫికేషన్ వెబ్సైట్లో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.